సింగరేణిపై ఏ గద్దలను ఏ పెద్దలను వాలనీయబోనని భట్టి విక్రమార్క ఘంటాపదంగా చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన మీద చేసిన ఆరోపణలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ఇదే వారంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రెండవ మీడియా సమావేశం ఇది. రాబందుల ప్రయోజనాలను కాపాడటానికే రాధాకృష్ణ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక ఆ పత్రికను అభివర్ణిస్తూ ఎవరి కళ్లల్లో ఆనందం చూడటానికి తనపై తప్పుడు వార్తలు రాస్తున్నావని రాధాకృష్ణన్ ప్రశ్నించారు భట్టి. సింగరేణి యాజమాన్యం కింద ఉన్న నైని బ్లాక్ బొగ్గు తవ్వకాల కాంట్రాక్ట్ ను ఎన్టీవీ యజమాని బంధువుకు ఇప్పించడం కోసమే ఎక్కడా లేని నైట్ విజిట్ నిబంధనను భట్టి విక్రమార్క తీసుకొచ్చారని ఆంధ్రజ్యోతి వ్యాసంలో రాధాకృష్ణ ఆరోపించారు. అదే కాంట్రాక్ట్ మీద కన్నేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు తగలడంతో ఆయన మీద ఎన్టీవీలో ఒక అభ్యంతరకరమైన కథనం ప్రసారమైందని రాధాకృష్ణ ఆరోపించారు. విజిట్ నిబంధనను తను తీసుకుని వచ్చానన్న ఆరోపణ శుద్ధ అబద్ధమని తేలుస్తూ భట్టి డాక్యుమెంటరీ సాక్ష్యాలను విడుదల చేశారు. 40 ఏళ్లుగా రాజకీయ నిబద్ధతతో నిర్మించుకున్న తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం పట్ల భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగినందుకే తనను రాధాకృష్ణ టార్గెట్ చేశారని కూడా మొదటి సమావేశంలో ఆయన ఆరోపించారు. నిజంగానే భట్టిది నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితమే. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ చదివారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంతకాలం ఎమ్మెల్సీగా పనిచేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికై కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు రికార్డును బద్దలుగొట్టారు. గడిచిన అసెంబ్లీలో తన సహచర పార్టీ ఎమ్మెల్యేలు వరుస కట్టి పార్టీ ఫిరాయిస్తున్నా చెలించకుండా పార్టీకే కట్టుబడిన వ్యక్తి. అనంతరం పార్టీ గెలుపు కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వారిలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అటువంటి తన కెరీర్పై మీడియాలో బురద చల్లడం పట్ల సహజంగానే ఆయనకు ఆవేదన కలిగి ఉంటుంది. భట్టితో పాటు అదే వ్యాసం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా బజారున పెట్టింది. మంత్రి పదవిలో ఉండి సొంత పని కోసం తన పలుకుబడి ఉపయోగించుకున్నారనే మరకను ఆయనకు అంటించారు. పేర్లు ప్రస్తావించకుండా మంత్రి మీద మహిళా అధికారుల మీద ఎన్టీవీ ప్రసారం చేసిన ఆఫ్ ద రికార్డు కథనం అభ్యంతరకరమైనది. కాకపోతే మాజీ గవర్నర్ వయోవృద్ధుడైన ఎన్డీ తివారీ మీద రాసలీలల పేరుతో కథనాలు వండివార్చిన ఆంధ్రజ్యోతి పత్రిక మరో మీడియా ఛానల్ను ఎత్తిచూపడమే వింతగొలుపుతుంది. మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వచ్చినప్పుడు ఆ మీడియా సంస్థ ముఖ్య బాధ్యులకు నోటీసులు ఇవ్వడం, పరువు నష్టం కేసులు, సివిల్ కేసులు వేయడం ఒక సంప్రదాయం. కానీ ఎకాయికన క్రిమినల్ కేసులు పెట్టి ఎంపిక చేసుకున్న 3 బీసీ, ఎస్సీ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పాత కాంగ్రెస్ పార్టీ నేతల మీద రకరకాల లీకులు, ఆరోపణలు అటు ఎల్లో మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వరుసగా కనిపిస్తున్నాయి. దీని వెనుకున్న అదృశ్య హస్తం ఎవరిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడైన మంత్రి మీద కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. 4 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కు నిలిచిన సీనియర్ నేత, నిబద్ధత గల నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డికి పార్టీలోనే పొగబెట్టడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. గాంధీ భవన్లో జరిగిన తమ పార్టీ ప్రాంతీయ సమావేశం నుంచి కూడా ఆయన వాకౌట్ చేసి బయటకు రావాల్సిన దుస్థితి పాత కాంగ్రెస్ నేతల పరిస్థితికి ఇప్పుడు అద్దం పడుతుంది. కాంగ్రెస్ వ్యవహారాల్లో ఈ లీకులు, ఆరోపణలు, ఎల్లో మీడియా ద్వారా వెలువరిస్తున్న కథనాలు, కుంభకోణాలు వగైరాలన్నీ ఉపకథలు మాత్రమే. అసలు కథ అంతర్లీనంగా జరుగుతున్న రాజకీయ మార్పు. కొద్ది రోజుల కిందట ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం తెలంగాణ సమాజంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుయాయులు కలిసి బొందపెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగస్వామి, రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఓడించడానికి ఎన్డీఏ అభిమానులను ఆహ్వానించడం ఏంటి? రాష్ట్ర కాంగ్రెస్ లో కాంగ్రెస్ రక్తమే ఉందా, లేక క్రమశిక్షణ కలిగిన రక్త కణాలు ఏవైనా బయట నుంచి ప్రవేశించాయా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మార్పు అయితే జరుగుతుందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఈ మధ్య బాగా వినిపిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టిందెవరు? బీఆర్ఎస్ఆ? ఎంత మాత్రం కాదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంను భూస్థాపితం చేసింది. మహాకూటమి ఏర్పాటు చేసుకున్నా కూడా 2009లో అది లేవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మోదీతో, పవన్తో జోడి కట్టి అలవి కాని హామీలిచ్చి టీడీపీ పునర్జీవం పొందగలిగింది. కానీ తెలంగాణలో 2 దశాబ్దాలు దాటినా ఇంకా అది సమాధి స్థితిలోనే ఉంది. ఎవరి కళ్లలో ఆనందం చూడడం కోసం నా మీద అసత్య వార్తలు రాస్తున్నావు రాధాకృష్ణ అని భట్టి ప్రశ్నిస్తున్నారు.
జీవన్ రెడ్డి వంటి నీతిమంతులైన నేతలను ఎందుకని మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కలిసి రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కింది నుంచి పై స్థాయి వరకు చాలా మందికి మింగుడు పడట్లేదు. బీఆర్ఎస్ ను తరిమికొట్టే పేరుతో తెలుగుదేశం అభిమానులకు స్నేహహస్తం చాటడం కూడా పార్టీ కార్యకర్తలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో నిట్ట నిలువున ఒక సైద్ధాంతిక విభజన అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ శ్రేణుల దౌర్భాగ్యం ఏంటంటే స్వయాన ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి చంద్రబాబుతో అంతు చిక్కని చెలిమి ఏదో ఏర్పడి ఉండటం. ఫలితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల జాతీయ పార్టీకి నియంత్రణ లేకుండా పోయింది. వ్యూహాత్మకంగానే రెండు రాజకీయ పరిణామాలు తెలంగాణలో నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయనే వార్తలు గుప్పమంటున్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ లేదా సైద్ధాంతిక కాంగ్రెస్ వాదులు పూర్తిగా పట్టు కోల్పోయేలా చేయడం. రెండు, రాష్ట్రంలో ప్రతిపక్షంగా బీజేపీ బలపడాలంటే బీఆర్ఎస్ నిర్వీర్యం కావాలి. అందుకు అవసరమైన భూమికను తయారు చేయడం. గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, విచారణలు, వగైరాలు అన్నీ ఈ కోణంలోంచి చూసినప్పుడే అర్థం చేసుకోగలుగుతాం. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జరుగుతున్న దర్యాప్తులో వేగం పెంచాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేయడం, ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ రంగప్రవేశం, ఆఘమేఘాల మీద బొగ్గు వ్యవహారంపై కేంద్ర కమిటీ దర్యాప్తు ప్రారంభించడం వగైరా అన్ని తెలంగాణలో తెర వెనుక జరుగుతున్న విచిత్ర రాజకీయ మైత్రి బంధాల సంకేతాలుగానే భావించాలి.